హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ముక్కు అవినాష్. జస్ట్ నౌ ఇప్పుడే షూటింగ్ ఫినిష్ చేసుకొని అంతా వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి మళ్ళీ రెడీ అయిపోయాను. సారీ, ఎక్కడికంటే యుఎస్ వెళ్తున్నాను. యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, న్యూయార్క్ వెళ్తున్నాను. న్యూయార్క్లో మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళ సంక్రాంతి సెలబ్రేషన్స్, టీఎల్సీఏ వారి సంక్రాంతి సెలబ్రేషన్ సంబరాలకి వెళ్తున్నాను. సడన్ ప్రోగ్రామ్ సడన్గా వచ్చేసింది, అందుకే వెళ్తున్నాను. Q1 అవుతుంది, సడన్గా వెళ్ళాల్సి వస్తుంది ప్రోగ్రామ్కి. అను కూడా పడుకొని ఉంది పాపం. అనుకి నిన్ననే చెప్పేసిన సడన్గా. తనకు కూడా సడన్గా తెలిసింది, నాకు సడన్గా తెలిసింది. ఓకే, ఎనీవేస్ ఇప్పుడు అక్కడ వాతావరణం కూడా, వెదర్ కూడా చాలా మంచు కురుస్తుంది, చాలా చల్లగా ఉంది. ఓకే, ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ బయలుదేరుతున్నాను. అండ్ నాతో పాటు మన కమిటీ కుర్రాలు మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ ఉన్నాడు. ఇద్దరం కలిసి వెళ్తున్నాం. ఐ థింక్ దిస్ సెకండ్ ఆర్ థర్డ్ టైం అనుకుంటా, థర్డ్ టైం అనుకుంటా మేము అబ్రాడ్ ట్రిప్కి ట్రావెల్ చేయడం. అండ్ బట్ ఎయిర్పోర్ట్ వరకే, లోపలి వరకు నాతో ఉన్నాడు. బట్ అతనిది ఎమిరేట్స్, నాది ఎతిహాడ్ ఫ్లైట్ అన్నమాట. ఒంటరి ప్రయాణం ఎంత బోరింగ్గా ఉంటే మనందరికీ తెలుసు, మీకు తెలుసు. 18 గంటలు యూఎస్ ట్రావెల్ చేయాలి. కొంచెం బోరింగ్గా ఉంటుంది. ఫ్లైట్లో వనిస్తే 2 days పడుకుంటాం, అయిపోద్ది. ఓకే, నేను ఎయిర్పోర్ట్కి వెళ్తాను. ఫస్ట్ ఎయిర్పోర్ట్లో అనుదీప్ని కలుద్దాం. అక్కడ నుంచి కాసేపు లాంజ్లో కూర్చొని అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి, అండ్ మధ్యలో మర్చిపోయాను, అబుదాబిలో ఒక 3 hours హాల్ట్ అనమాట. అక్కడ ఆగుతాను 3 hours. ఓకే, వ్లాగ్ అంతా కంటిన్యూ చేయండి. వ్లాగ్లో ఇప్పుడు మన అక్కడ అమెరికాలో జరిగినటువంటి తెలుగు కమ్యూనిటీ వాళ్ళ ఈవెంట్స్ ఎలా అంటే మీకు చూపిస్తాను. ఓకే, లెట్స్ క్యాచ్ అప్ ఇన్ ఎయిర్పోర్ట్. బాయ్. ఎయిర్పోర్ట్కు వెళ్తున్నా, టోల్ గేట్ దగ్గర ఉన్నాను. ఫుల్ టైర్డ్గా ఉన్నాను యాక్చువల్లీ. కాళ్ళు వస్తున్నాయి, కళ్ళు మండుతున్నాయి. లగేజ్ తీసుకుని ఎయిర్పోర్ట్లో ఎంటర్ అయిపోయాను. 2 bags, ఒకటి నా బ్యాగు, ఒకటి అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ వాళ్ళది. లైన్ ఏమో గట్టిగా ఉంది, చూడండి లైన్ చాలా ఉంది. ప్రోటోకాల్ అరేంజ్ చేసుకుని వెళ్తున్నాం. ఎస్, ఫైనల్లీ మా కమిటీ కుర్రాలు అనుదీప్ దేవ్. నేను వ్లాగ్ చూసా రీసెంట్గా, సరిగా చూసా. ఫస్ట్ టైం చేశాను. అదే నాకు అను చెప్పింది, నాన్న అనుదీప్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారా. ఎప్పుడు నుంచో ఉంది. అంటే యాక్చువల్లీ మా యొక్క ఫ్లైకి, మా యొక్క ప్రయాణానికి చాలాసార్లు మేము కలిసి ప్రయాణించాము. చాలా కలిసి షోలు చేసాము. అది ముఖ్యంగా యూఎస్లో. లాంగ్ బ్యాక్ సింగపూర్ ఉంటుంది కదా, లండన్ యూకే కూడా చేసాం అనమాట. అది మనోడు అనుదీప్ కూడా వస్తుందని చెప్పి వచ్చేసాడు. మనం అనుదీప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నేమ్ అనుదీప్ దేవ్ అని ఉంటుంది. చూసారు కదా, మన కమిటీ గుర్రాలు తీసాడు, మామూలు లేదు. ఇంకా ఆ యొక్క సాంగ్స్ నుంచి మనం బయటకు రాలేకపోతాం. బట్ ఫెంటాస్టిక్ అనుదీప్, సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఎందుకంటే నీ జర్నీ నేను చాలా సంవత్సరాలు చూశాను. బట్ నువ్వు ఒకసారి పట్టుకున్నావు అంటే అయ్యేంత వదిలిపెట్టావు. సో హ్యాపీ. ఎక్స్పెక్టింగ్ మోర్, పెద్ద మూవీస్ ఇంకా డెఫినెట్గా మంచి కూడా మామిడికి అందరూ ఓట్లేసి అక్కడ వరకు తీసుకెళ్ళేందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నేను లాంజ్లో ఉన్నాం, తింటున్నాం ఇంకా. బాయ్. అమ్మో బాబా, కింద నార్మల్ ఉండి పైకి వచ్చి ఇంత పర్ఫార్మ్ చేస్తున్నామంటే. స్వాతి అని వైజాగ్, నా తెలుగు అమ్మాయి, మంచి పర్ఫార్మర్. చూడు, వెనక చూసి అది విగ్ అనుకున్నారు. విగ్ కాదు, ఒరిజినల్ హెయిరే. బ్లాగ్. హాయ్ అమ్మా, వాట్స్ యువర్ నేమ్? మొత్తం చల్లటి ఫుడ్ పెట్టావు. ఆ లెగ్ పీస్ చల్లగా ఉంది. ఇది నేను తెల్లగా కనబడక కాదండి, వాళ్ళు తెల్లగా. ఆ లిప్స్టిక్, ఆ మూతికి లిప్స్టిక్ చూడండి ఎంత కనబడుతుంది అందులో. ఇట్స్ ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బాగా చూసుకున్నారు. కాదు, ఒక్క నిమిషం.
దాంట్లో కూర్చున్నాము. వచ్చి ఏం సర్వ్ చేయలేదు, లాస్ట్కి వచ్చి ఫీడ్బ్యాక్ అడిగింది. ఈ వచ్చి సర్వ్ చేస్తే ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. వచ్చింది లాస్ట్ ఫీడ్బ్యాక్ ఇమ్మంది. ఓకే, ఇట్స్ ఓకే. ఎస్, ఇప్పుడు గేట్ దగ్గరికి వెళ్తున్నాం. నాది 26 గేట్ నెంబర్. డిన్నర్ అయిపోయింది, డిన్నర్ ఫినిష్ చేశాను. ఎక్కడ చెప్తాను చూడండి, మనోడు బ్లాగ్ చేస్తున్నాడు. అనుదీప్ బ్లాగ్ చేస్తున్నాడు చూడండి. వావ్, వెనక బ్యూటిఫుల్ గర్ల్స్. వావ్, వెనక బ్యూటిఫుల్ గర్ల్స్. ఓ మై గాడ్. Oh, Almond House. Something. ఓ బై మిస్టేక్లో మ్యూజిక్ డైరెక్టర్ కానీ పర్ఫార్మర్ అవ్వాల్సింది, ఆర్టిస్ట్. అబుదాబిలో ఎంటర్ అయిపోయాను. ఇక్కడ ఇమిగ్రేషన్ ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ అరౌండ్ ఒక 6:40 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇమిగ్రేషన్ అయిన తర్వాత నా గేట్ నెంబర్ C42 కనబడుతుంది కదా, యూఎస్ ప్రీ క్లియరెన్స్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి నేను ఇమిగ్రేషన్ ఫినిష్ చేసుకొని C42 గేట్కి వెళ్ళాలి. ఓకే, అసలు నిద్ర లేక టైర్డ్ అయిపోయి వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది. ఒంటరినై నిరంతరం ఒంటరిగా ప్రయాణిస్తూ, ఏది ఏమైనా ఒంటరి ప్రయాణం అనేది కొంచెం బోరింగే. కళ్ళు మూసుకుపోయి నిద్ర లేక హాయ్ బాబోయ్ 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 ల్యాండ్ అయ్యాను. చలిగా వస్తుంది భయ్యా, చలి ఇరిగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా, స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా. అయితే క్వార్టర్ వేయాలి, క్వార్టర్ హ్యాపీలు చేద్దాం. క్యామెరా కూడా షేక్ అవుతుంది, వాళ్ళ కోసం వెయిటింగ్. నోట్ల నుంచి పొగలు వస్తున్నాయి. మామూలు లేదు, వెంటనే కారు ఎక్కిచ్చేస్తాను. పిక్ చేసుకోవడానికి వచ్చారు అరుంధతి గారు. బేసిక్గా అరుంధతి అనే పేరు మనం సినిమా టైటిల్ అనుష్క గారి సినిమా పేరు విన్నాము. అండ్ మనకు పెళ్ళైనప్పుడు కూడా అరుంధతి నక్షత్రం చూపిస్తారు. అలా మన తెలుగు వారు ఇక్కడ మన పిక్ చేసుకోవడానికి వచ్చారు. థ్యాంక్ యూ. బయట చలి మామూలు లేదు, ఒక రేంజ్లో ఉందండి. మీరు ఎలా ఉంటున్నారో ఏమో తెలియదు కానీ అలవాటు అయిపోయింది మీకు. ఓకే మేడం, వేడివేడిగా నాకు కాఫీ ఇప్పిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మీరు ఇండియా వచ్చినప్పుడు నేను మీకు మంచి కాఫీ ఇప్పిస్తాను. పిక్ చేసుకోవడానికి వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. వెల్కమ్ టు న్యూయార్క్. మీకు చెప్పాలి నేను, వెల్కమ్ టు న్యూయార్క్ అండ్ వెల్కమ్ టు రాక్ అవర్ షో. ఎస్, ఇప్పుడు చల్లటి వాతావరణం నుంచి కొంచెం వేడిలోకి తీసుకొచ్చారు. కార్లో కొంచెం హీటర్ ఆన్ చేశారు, చాలా వేడిగా ఉంది. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు డైరెక్ట్ యాక్చువల్లీ షో రేపు అనుకున్నాను, ఇప్పుడే తీసుకెళ్తున్నారు. మైక్ చెక్ చేసుకోవడానికి. వీళ్ళు మైక్ బాగా పెట్టారు లేదు, నేను చెక్ చేయడం వీళ్ళే చెక్ చేస్తే అయిపోద్ది కదా. ఒకసారి చెక్ చేస్తే మళ్ళీ రేపటి వరకు ఇంకా మన అవినాష్ గారికి ఫుల్ రెస్ట్ ఇచ్చేయచ్చు. నా జన్మ ధన్యమైంది నిజంగా. చాలా యూఎస్కి చాలాసార్లు వచ్చాను. ఈ స్నో ఎప్పుడు పడుతుంది అని వెయిట్ చేశాను. ఇది ఆల్రెడీ ఎప్పుడు పడిపోయింది. బాబోయ్, మనం మామూలుగా మందు పెగ్గులో ఐస్ వేసుకుంటాం కదా, అలా ఉందన్నమాట. ఈ ఐస్ ఉంది కదా, దీన్ని స్కీలో కలుపుకుని తాగచ్చా? ఎండ్రిలో కలుపుకుని తాగరా, దరిద్రం వదులుద్ది. ఈసారి TLC వాళ్ళకి థ్యాంక్స్, ఎందుకంటే స్నో బట్టి ఇప్పుడు పిలిచారు. లేదు, మీకోసమే పెట్టాము. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. అది Setup is అంటే ఫ్రీజ్ చేసుకుంటూ పెట్టాం. రోజు ఇక్కడ వచ్చి కర్రీ రోజు సో మచ్ అరుంధతి గారు. యా, చూడండి, పట్టుకొచ్చాం కదా. పట్టుకోండి. అంటే మొత్తం రాదా ఇలా? మొత్తం కావాలి నాకు ఎట్లా? మా ఇంటికి మొత్తం వస్తుంది. గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ నైట్ వచ్చేసి ఇక్కడ స్టే చేశాను శిరీష గారు వాళ్ళ ఇంట్లో. ఇదంతా బ్యాక్ యార్డ్ అన్నమాట. మొత్తం చూడండి, మంచు మొత్తం మంచు. బ్యూటిఫుల్, చాలా బాగుంది. అక్కడ కృష్ణుడి విగ్రహం చూడండి. కృష్ణుడి విగ్రహం చలి ఎరిగేస్తుంది భయ్యా. చూసారు కదా, బయట కూడా ఇలా ఉంది, రోడ్డు మీద కూడా. బిర్యానీ, చిక్కుడుకాయ పప్పు, పచ్చడి, మామిడికాయ పప్పు శిరీష గారు చేశారు. శిరీష గారు ఇంట్లో స్టేయింగ్. ఈవెంట్ టైం అయిపోతుంది, అందుకే తినేసి పప్పు, రసం, వైట్ రైస్, చిక్కుడుగా, అది అదిరిపోయింది ఫుడ్. బిర్యానీలో కాంబినేషన్, ఇలాంటి కాంబినేషన్ చూసుంటారు మీరు? నేనే చూడలేదు ఫస్ట్ టైం. బిర్యానీతో పాటు చిక్కుడుగా.
ఈవెంట్కి రెడీ అయిపోయాను. కుర్తా మీద జాకెట్ వేసుకుని చూసారు కదా ఇక్కడ ఇదంతా స్నో టూ మచ్ పడిపోయింది. మా వాడేమో మస్టాంగ్ తీసుకొచ్చిన బండి మామూలుగా భయ్యా. ఈ పని తెచ్చుంటాడు. రెడీ అయిపోయాను. నా అవుట్ఫిట్ ఇదే అంటే హోస్టింగ్ కదా. చూడండి ఈ మంచి మామూలు లేదు. స్కిప్స్ మాట్లాడుతామంటే మాటలు రావట్లేదు. పెద్దలు అతుకుపోతున్నాయి భయ్యా. యాక్చువల్లీ జాకెట్ వేసుకోవాలి ఇక్కడ. రావట్లేదా? గడ్డగట్టిపోతున్నాయి చేతులు. ఈవెంట్కి వెళ్ళిపోతాం. ఇంకా బాయ్ బాయ్. లాంగ్ బ్యాగ్ సత్య మళ్ళీ మేము కలిసాం. ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు న్యూయార్క్ వచ్చిన న్యూ జెర్సీ వచ్చిన సత్య కలుస్తుంటాడు. ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచి 1.5 hour జర్నీ చేసుకొని వచ్చాడు ఇక్కడికి జెర్సీ నుంచి. ఈవెంట్ అవగానే అట్లా చిల్ అవ్వడానికి బయటికి తిరుగుతున్నాం అనమాట. తిరుగుతాం. ఇంకా కొంచెం వెదర్ చల్లగా ఉంది అయినా మనం లెక్క చేయము అవన్నీ. ఎంజాయ్ పండుగ నీ అక్క. ఈవెంట్ సక్సెస్ఫుల్గా ఫినిష్ అయింది. తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్ వారు నిర్వహించినటువంటి సంక్రాంతి సెలబ్రేషన్స్ అండ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ చాలా అద్భుతంగా జరిగాయి. అండ్ ఇక్కడ నాకు యూఎస్ వచ్చిన తర్వాత న్యూయార్క్లో నా ఫేవరెట్ ఫుడ్ ఉంటుంది ఏంటి హలాల్ గైస్ అనేది నాకు హలాల్ కూడా గుర్తుంది, పక్కన పేరు గుర్తులేదు. హలాల్ గైస్ అని చికెన్ రైస్ చాలా బాగుంటుంది అన్నమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మన ఆల్బనీ శ్రీధర్ గారు తినిపించారు. ఇప్పుడు తింటాం మళ్ళీ. అది ఇక్కడే అని చూపిస్తే చూడండి. ఇది హలాల్ గైస్ నా ఫేవరెట్ ఫుడ్. ఇది చాలా బాగుంటుంది. ఇది ఎక్కడంటే దగ్గరలో ఇప్పుడు ఇది టైమ్ స్క్వేర్ దగ్గర ఉన్నాం అనమాట. హలాల్ గైస్ రాత్రి ఈజీగా 12 అవుతుంది. ది హలాల్ గైస్ ఏమని చూస్తే స్మోక్ చేస్తున్నాం అనుకుంటారు. లేదు, చలికి వచ్చే పొగ. నా ఫేవరెట్ ఫుడ్ ఇది. నేను ఎప్పుడు వచ్చినా న్యూయార్క్లో ఇక్కడే తింటాను. అది హలాల్ గైస్ మై ఫేవరెట్. థ్యాంక్ యూ సో మచ్. వావ్, మళ్ళీ బ్యాక్ టు టైమ్ స్క్వేర్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చాను. న్యూయార్క్ నగరము నిద్రోజు వేళ. సారీ, సాంగ్ సరిగా బాగాలేదు, తిట్టుకోకండి. వావ్ వావ్, టైమ్ స్క్వేర్ ముందు నుంచి వెళ్తున్నా ఇప్పుడు. చూసారు కదండి, ఇదే అన్నమాట టైమ్ స్క్వేర్. చాలామంది ఇక్కడ అప్పుడప్పుడు అది వేయించుకుంటారు. ఏది బర్త్డే వీడియోస్ ఎక్కడ దేని మీద అది
లాస్ట్ టైం మీకు పైకి ఎక్కి ఫోటో దిగాను.